శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం సమీపంలో ఉన్న చీకటి బలరాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం 2:30 గంటలకు ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొనడంతో 3 వ్యక్తులు గాయాల పాలయ్యారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఒడిశా రాష్ట్రం జరడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.